హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీపై శుభవార్త. ఉగాదికి డెడ్‌లైన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు తాజాగా విడుదల చేసినటువంటి ఒక సంచలన ప్రకటన ప్రభుత్వ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే ఉగాది పండుగలోపు రాష్ట్ర ప్రభుత్వం గనక మధ్యంతర భృతి మరియు కొత్త వేతన సవరణ పీఆర్సీ నివేదిక అమలుపై స్పష్టమైన సానుకూలమైన ప్రకటన ఏదైతే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెను ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఉగాది అనేది తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం. కానీ ఈసారి అది ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షలాగా మారబోతోంది. ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి గారు ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు మేము ప్రభుత్వాన్ని అమితంగా నమ్ముతూ వచ్చాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా కష్టాలు తీరుతాయని, ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని ఎంతో ఓపికతో వేచి చూశామన్నారు. ఈ విధంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో ఒక రోజు మా సమస్యలను పరిష్కరిస్తుంది, మాకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తుంది అని భావించిన ఉద్యోగులకు ఇప్పుడు నిరాశే మిగిలిందని ఆయన పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘాటుగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు జరిగిన మేలు ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలు ఏమయ్యాయి? సామాన్య ఉద్యోగులను, పెన్షనర్లను ఆకర్షించటానికి మీరిచ్చినటువంటి హామీలను ఎందుకు విస్మరిస్తున్నారు? అని ఆయన సూటిగానే ప్రశ్నించారు. మరి మేనిఫెస్టో అనేది ఉద్యోగులకు ఇచ్చే ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అని, అందులో పొందుపరిచిన అంశాలను అమలు చేయకపోవడం అంటే ఓటర్లను, ముఖ్యంగా ఉద్యోగులను, ఉద్యోగ వర్గాలను మోసం చేయటమేనని ఆయన వివరించారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల తీరుపై వెంకట్రామరెడ్డి గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని, వారు ఉద్యోగుల ప్రయోజనాల కంటే తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే అటువంటి అమ్ముడుపోయిన నేతలను కలుపుకొని తాము పోరాటం చేయబోమని నేరుగా ఉద్యోగులతోనే మమేకమై ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం ఉద్యోగ సంఘాల పోరాటం కాదు. ఇది ప్రతి ఉద్యోగి ఆత్మగౌరవ పోరాటమని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో మందుల కోసం, నిత్యావసరాల కోసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ బకాయిల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి ఉపాధ్యాయులను కేవలం బోధనేతర పనులకు వాడుకుంటూ, వారి జీతభత్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించడం ఏ రకమైన న్యాయం అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యలపై తాడో పేడో తెలుసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తమను తక్కువ అంచనా వేయవద్దని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ పాలనను విధ్వంసకర పరిపాలనగా అభివర్ణించి, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులందరినీ ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఐఆర్ ఇస్తాం, పీఆర్సీ అమలు చేస్తాం, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం అని వారు అప్పట్లో గంభీరంగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు ఎక్కడికి పోయాయో అర్థం కావటం లేదు. ఆర్థిక సమస్యలను సాకుగా చూపి ఉద్యోగుల హక్కులను కాలరాయటం అనేది సరైన పద్ధతి కాదని ఆయన గుర్తు చేశారు. మరి రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సో, వీరందరూ ఏం పాపం చేశారని ప్రభుత్వం వారిని విస్మరిస్తోంది? పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఎందుకు చెల్లించడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నేడు మారింది. పోరాడితే తప్ప పని జరగదనే పరిస్థితిని ప్రభుత్వమే స్వయంగా కల్పించిందని ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి గారన్నారు. మనం ఇప్పుడు నోరు విప్పకపోతే భవిష్యత్తులో మరింత
అణగదొక్కబడతాం. మన హక్కులను మనం కాపాడుకోవాలంటే రోడ్డు మీదకొచ్చి పోరాటం చేయక తప్పదు అని ఆయన ఉద్యోగులకు కర్తవ్య బోధన చేశారు. మరి ప్రభుత్వానికి చివరి అవకాశంగా ఉగాది వరకు గడువునిచ్చారు. ఒకవేళ ఉగాది నాటికి ఐఆర్ గనక ప్రకటించకపోతే ఆ మరుసటి రోజు నుంచి అనంతపురం జిల్లా నుంచి నిరసన జ్వాలలే మొదలవుతాయని ఆయన ప్రకటించారు. జిల్లా స్థాయి నిరసనలతో మొదలయ్యి అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు కేంద్రంగా మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం మెడలు వంచైనా సరే తమ హక్కులను సాధించుకుంటాం ఈ సందర్భంగానే ఆయన శపథం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్ని వైపుల నుండి ముప్పెట దాడిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆశా వర్కర్లు, మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు, ఇంకోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పటికే ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధాన ప్రభుత్వ ఉద్యోగులు కూడా రంగంలోకి దిగితే పరిస్థితి తీవ్రత అయితే చాలా ఉధృతగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలి. పండుగలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మారని ఉద్యోగుల బ్రతుకులు మారాలంటే ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని, ఈ కీలకమైన అంశంపై ప్రతి ఉద్యోగి, ప్రతి సామాన్యుడు తన విలువైన అభిప్రాయాలను పంచుకోవాలని కూడా ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి గారు కోరారు. మరి ప్రభుత్వం ఉగాది కానుకగా ఉద్యోగులకు శుభవార్త చెబుతుందో లేదో, లేక పోరాటానికే దారితీస్తుందో మరి వేచి చూడాలి. సో, ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా మనకు పీఆర్సీ అనేది 2023 జూలై నుంచి ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది. సో, పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ కోసం మనకు గత ప్రభుత్వము పీఆర్సీ కమిషన్‌ను నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషన్ మన్మోహన్ గారైతే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదు. అలాగే మనకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది డైరెక్ట్‌గా ఐఆర్ ఇవ్వండి అని అడిగితే డైరెక్ట్‌గా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము 2024 జూలైలో అని చెప్పింది. కానీ 2024 జూలై కాస్త ఇప్పుడు మనకు 2 ఇయర్స్ దగ్గర దగ్గర గడుస్తూ ఉన్నా కూడా ఈ పీఆర్సీ అనేది రాలేదు. అటు ఐఆర్ కూడా రాలేదు. మరి ఐఆర్ ఎందుకు రాలేదు? కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఇస్తామని చెప్పింది. అయినా కూడా ఐఆర్ అనేది నేటికి ఒక ఆహ్, మనకు స్పష్టత లేని అంశంగానే మిగిలిపోయింది. ఐఆర్ గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. పీఆర్సీనే డైరెక్ట్ ఇస్తామని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత చెప్పారు. పీఆర్సీ అనేది నాకు వదిలేయండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని పీఆర్సీ అనేది చిటికెలో ఇంప్లిమెంట్ చేసేస్తాము. అది నాకు చాలా తేలికైన విషయమే అని నాకు వదిలేయండని ఆహ్, ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఐఆర్ గురించి కూడా ఏమి చెప్పలేదన్నమాట. మరి ఐఆర్ వస్తుందా? రాలేదా? మరి పీఆర్సీ వస్తే ఎప్పటినుంచి వస్తుంది? 2023 జూలై నుంచి ఇంప్లిమెంట్ చేస్తారా? లేదా తాత్కాలికంగా పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరి ఏదేమైనా సరే ఈ ఉగాది పండుగ అనేది ఉగాది లోపే ఏమైనా సరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేదంటే తాడో పేడో తెలుసుకుంటాము. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు కేంద్రంగా గూడా రీసెంట్‌గా మనకు లాస్ట్ టైమ్ జరిగినటువంటి ఉద్యమం లాగానే మళ్ళీ తీవ్రతర ఉధృతత మనకు మళ్ళీ ఉద్యమం గూడా కొనసాగించే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ముందుగానే సానుకూల చర్యలు ఏ విధంగా చేపడుతుందనేది చూడాలి. ఈ ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ గూడా మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను వీడియో రూపంలో. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.